కారుమూరి వెంకటరెడ్డి వైసీపీ అధికార ప్రతినిధి. వైఎస్ఆర్సీపీ శ్రేణులకి ఒక ఫైర్ బ్రాండ్ వాళ్ళు పెట్టుకున్న టైటిల్. అంటే ఏ అంశం అన్నా సరే గట్టిగా మాట్లాడతాడు. చాలా వెటకారంగా ఉంటుంది ఆయన వ్యవహార శైలి. మాటలు కూడా ఆ రకంగానే ఉంటాడు. సరే, మాటల వరకు అధికార ప్రతినిధులు ఎలాగైనా మాట్లాడచ్చు. కానీ విధానపరంగా మాట్లాడుతున్నారా లేదా? ఎందుకంటే ఇంతకుముందు పరిస్థితి ఇప్పుడు రాజకీయాల్లో కనిపించట్లేదు. ఒకప్పుడు అంటే సోషల్ మీడియాలో ఏ పోస్టులు పెట్టుకున్నా ఎవరేం మాట్లాడినా నడిచేది. ఇప్పుడు ఆ పరిస్థితి అస్సలు లేదు. ఏదైనా తేడా మాట్లాడితే తన పర భేదం లేకుండా లోపల పెట్టేస్తున్నారు. గత కొన్ని నెలలుగా, అంటే కొన్ని నెలలు ఏంటి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్న అంశం ఏంటంటే, ఎమ్మెల్యేలు మంత్రుల స్థాయిలో లాగే వెంకటరెడ్డి కూడా త్వరలో అరెస్ట్ కాబోతున్నాడని. మన ఇంటర్వ్యూల్లోనో లేకపోతే మన డిబేట్లోనో చాలాసార్లు ఆయన కూడా అనడం జరిగింది. నన్ను ఏదో టైంలో ఎత్తేస్తారు, ఎత్తేస్తే ఏముంది, 4 రోజుల్లో బెయిల్ వస్తుంది లేదా 40 రోజుల్లో బెయిల్ వస్తుంది అని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అంటే అరెస్ట్ అవుతామని తెలిసి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారా? ఆ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారినయా? తప్పుడు ప్రచారాలు చేస్తున్నారా? లేకపోతే విధానపరంగా మాట్లాడుతుంటే కూటమి ఆయనపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నది. ఇది జరుగుతున్న చర్చ. అయితే ఈరోజు హైదరాబాద్లో ఆయన ఇంట్లోనే ఆయన సుమారు 7:30 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేసినట్లుగా చెప్పారు. వివిధ సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. తాడిపత్రికి తీసుకెళ్లారని కొంతమంది చెప్తున్నారు, విజయవాడ అని కొంతమంది చెప్తున్నారు. సరే, ఎక్కడికి తీసుకెళ్తే ఏమన్నది, ఏదో ఒక స్టేషన్కి తీసుకెళ్లారు. స్టేషన్ తీసుకెళ్లిన తర్వాత పరిస్థితి ఏంటి? బెయిల్ వస్తుందా? స్టేషన్ బెయిల్ ఇస్తారా? రిమాండ్కి పంపిస్తారా? ఇవన్నీ కూడా చర్చనీయాంశం. అయితే ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా వెంకటరెడ్డి అరెస్ట్ సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అసలు పోలీసులు ఎలాగెళ్ళారు, ఆయన ఏ రకంగా తీసుకొచ్చారు, అసలు ఇంట్లో ఏం జరిగింది, ఆవిడ భార్య దగ్గర ఫోన్లు లాక్కున్నారట, అసభ్యంగా ప్రవర్తించారట, ఇది జరుగుతున్న ప్రచారం. సరే, అవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్లో అయితే లేవు. ఆయన్ని తీసుకొస్తున్న విజువల్సే ఉన్నాయి, ఇప్పుడు చూస్తున్న మన విజువల్స్. అయితే వాళ్ళ శ్రీమతి మాత్రం చాలా ఎమోషనల్గా ఆవిడ ఉన్నారు, చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్యాయంగా తీసుకువెళ్ళారు, గతంలో కూడా మా ఆయన మీద ఈ రకంగానే కేసులు పెట్టారు, ఎందుకు మమ్మల్ని వేధిస్తున్నారు. అంటే ఏ భార్య అయినా సరే సహజంగా భర్త అరెస్ట్ అయ్యాడంటే ఆవేదన ఉంటుంది, ఆందోళన ఉంటుంది. అందులోనే ఆయనకు కూడా ఏదో చిన్నపిల్లలు అనుకుంటాను. సరే, ఏదైనప్పటికీ కూడా అయితే ఆయన మాట్లాడిన మాటలు ఏంటి? మొన్న సతీష్ కుమార్ మర్డర్ మిస్టరీ, పరకామణి ఫైల్స్, అందులో జరిగిన కొన్ని అంశాల్లో అందులో ప్రభుత్వ పాత్ర ఉందని, ప్రభుత్వానికి సంబంధం ఉందని వెంకటరెడ్డి మాట్లాడిన మాటలు ఇప్పుడు అతన్ని అరెస్ట్ వరకు తీసుకువెళ్ళినాయి. ఎందుకంటే ఇలాంటి సెన్సిటివ్ మాటలు ఏ అధికార ప్రతినిధులు ఏ పార్టీలో ఉన్నా పార్టీ విధానాల మీద మాట్లాడాలి. ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే తప్పులను ఎత్తి చూపాలి. కానీ సాక్ష్యాధారాలు లేకుండా ప్రభుత్వ పాత్ర ఉంది, సతీష్ కుమార్ని ప్రభుత్వమే ఏదో చేసిందన్నది పెద్ద సంచలనమే. సో ఇలాంటి వ్యాఖ్యలు నేపథ్యంలోనే అరెస్టులు జరిగినాయి. తప్పు చేస్తే అరెస్ట్ చేయకుండా ఏం చేయాలి అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. ఆ కక్ష సాధింపు చర్యలు, రెడ్ బుక్ రాజ్యాంగం మళ్ళీ వచ్చేసింది, లేకపోతే రెడ్ బుక్ మళ్ళీ బయటికి తీశారు, వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారని కొంతమంది మాట్లాడే పరిస్థితి. అయితే వాళ్ళ వైఫ్ ఏం మాట్లాడారో, వైఫ్ ఎంత ఎమోషనల్ అవుతున్నారో, ఆవిడ ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారో ఆ బయటలు కూడా నేను వినిపిస్తాను. సీసీటీవీ ఫుటేజ్ కంటిన్యూగా ఇదండి. వెంకటరెడ్డి అరెస్ట్ చేయడానికి ముందు జరిగిన అంశం మినిట్ టు మినిట్ చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఈ సీసీటీవీ ఫుటేజ్ ఒకసారిగా మనం చూడొచ్చు. తాడిపత్రి నుంచి వచ్చిన పోలీసులు వెంకటరెడ్డి ఇంటికి వెళ్ళడం జరిగింది. గత 2 రోజుల నుంచి కూడా ఇంటి పరిసర ప్రాంతాల్లో వెంకటరెడ్డి ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏ కారు ఎక్కాడు, ఏ ఆఫీస్కి వెళ్ళాడో, లేకపోతే ఏ డిబేట్లకు వెళ్ళారో, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఏ హోటల్కి వెళ్ళాడో, లేకపోతే వేరే ప్రాంతానికి వెళ్ళారో ప్రతిదీ కూడా పూర్తిగా వీళ్ళు నోటీసులోకి అప్డేట్ తీసుకోవడం జరిగింది. ఆయన ఎక్కడున్నారో ఫోన్ ట్రేసింగ్ చేయడం జరిగింది. నిన్న అర్ధరాత్రి సమయంలో, అంటే తెల్లవారుజామున ప్రాంతంలో 3-4 గంటల ప్రాంతంలో ఆయన ఉంటున్న ఆ అపార్ట్మెంట్కి వాళ్ళు వెళ్ళారు. 6:30-7 గంటల టైంలో వాళ్ళు తలుపు కొట్టారు. ఒకసారిగా మనం పోలీసులు లోపలికి వెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఫోన్లు కూడా బయటే ఉంచి వెళ్ళిన నేపథ్యం. అయితే నోటీసులు ఇవ్వలేదు, జోళ్ళు కూడా బయట, అంటే చాలా పద్ధతిగానే వాళ్ళు లోపలికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. మరి లోపల ఏం జరిగిందన్నది సీసీటీవీ ఫుటేజ్, ఇంట్లో ఫుటేజ్లు తీయలేం కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ కూడా దానికి అంగీకరించి ఉండే పరిస్థితి ఉండదు కాబట్టి బయట దృశ్యాలనే మనం ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మనం ఇంటికి ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు మనం ఎంత గౌరవప్రదంగా ఉంటామో జోళ్ళు బయట విప్పి, ఫోన్లు బయట ఉంచి లోపలికి వెళ్ళిన పరిస్థితి ఒక సిఐ స్థాయి వెళ్ళినట్లుగా మనకు విజువల్ రూపంలో తెలుస్తున్నది. ఒకసారిగా మనం ఇక్కడ చూడొచ్చు. సుమారు 3 పోలీసులు ఉన్నారు, ఒక ఆఫీసర్ లోపలికి వెళ్ళడం జరిగింది, మరొక 2ని సపోర్టు పెట్టుకున్నట్లుగా తెలుస్తున్నది. ఉదయం 7 గంటల ప్రాంతంలో జరిగిన దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇక ఈ విషయాలకు వస్తే అసలు వీళ్ళ మీద కేసు పెట్టింది ఎవరు, ఎవరికి అవసరం వచ్చింది,
ఎప్పుడు కేసు నమోదైంది, ఆ వివరాలు కూడా తెలిపే ప్రయత్నం చేస్తాను. గౌరవనీయులైన తాడిపత్రి రూరల్ పోలీస్ సిఐ గారికి తాడిపత్రి మండలం జీవీపీ కాలనీకి చెందిన నింబితి ప్రసాద్ నాయుడు, వయసు 53 సంవత్సరాలు, తండ్రి లేట్ బాలన్న వ్రాసిన ఫిర్యాదు. నేను పైన తెలిపిన చిరునామానందు నివాసం ఉంటున్నాను. నేను వ్యవసాయం పని చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నాను. ఇటీవల తాడిపత్రి మండలం కోమలి మరియు జబూర్ రైల్వే స్టేషన్ మధ్య సిఐ సతీష్ కుమార్ అనుమానాస్పదంగా పట్టాల దగ్గర మరణించడం జరిగింది. కేసు దర్యాప్తు దశలో ఆ సందర్భంగా ఆధారంగా వేసుకుని కొంతమంది వ్యక్తులు మరియు సోషల్ మీడియా పేజీలు తప్పుడు ఆధారరహిత అబాసు పాలు చేసే ఉద్దేశపూర్వక రాజకీయమైన మరియు ప్రజల్లో అపోహలు రేకెత్తించే విధంగా వీడియోలు, పోస్టులు, అభిప్రాయాలు మరియు ప్రచారాలకు విస్తృతంగా వ్యాప్తి చేయుచున్నారు. ఈ పోస్టులు, వీడియోలు, రీల్స్ పూర్తిగా తప్పుడు నిర్ధారణ లేని కుట్రపూర్వక వీడియోలు, ప్రజలను తప్పుదోవ పట్టించే మరియు ప్రభుత్వ ప్రతిష్టను, వర్గాల మధ్య వివాదాలు, విద్వేషాలు, ద్వేషభావం పెంచే విధంగా చేయడం. ఈ తప్పుడు ప్రచారంలో కారణంగా ప్రజల్లో అపోహలు, గందరగోళ వాతావరణం, విభేదాలు కలగవచ్చు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతుండగా తప్పుడు సమాచారంలో ప్రజలను రెచ్చగొట్టి అశాంతిని కలిగించే విధంగా కొంతమంది వ్యక్తులు ఇందులో భాగస్వాములు అయ్యారు. సో ఈ తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తుల పేజీల వివరాలు మరియు లింకులు కింద ఇవ్వబడినవి. ఏవైతే ఈ ప్రచారాలు జరిగినాయో నేను ముందుగానే ప్రస్తావించాను. సతీష్ కుమార్, ఇదిగో వెంకటరెడ్డిని కూడా తీసుకొస్తున్న దృశ్యాల్లో ఉన్నాయి. లోపల ఉన్న సిఐ మనం చూడొచ్చు. సరే, ఇంకొక ఆఫీసర్ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. అంటే లోపల ఏదో జరుగుతుంది. వాళ్ళ వైఫ్ ఏం చెప్పారో అది కూడా నేను వినిపిస్తాను ఎక్స్క్లూజివ్గా. ఆవిడ చెప్తాను లోపల దృశ్యాలన్నీ నేను చెప్పలేను కాబట్టి లోపల ఏం జరిగిందో ఆ వీడియోలో వాళ్ళ వైఫ్ బయట నేను తర్వాత వినిపిస్తాను. ఫస్ట్ అసలు ఈ కంప్లైంట్ పెట్టింది ఎవరో కూడా తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని మీద నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇక పైన పేర్కొన్న వ్యక్తులను మరియు సోషల్ మీడియా పేజీల ఆధారిత తప్పుడు అపకీర్తకరమైన మరియు రాజకీయ ప్రయోజనాల కోసం రూపొందించిన మరియు సమాజ శాంతి భద్రతకు హాని కలిగించే విధమైన ప్రచారం చేస్తున్నారు. ఈ విధంగా కుట్రలు పన్నినప్పుడు అపకీర్తికరమైన మరియు రాజకీయ ప్రేరణలతో కూడిన పోస్టులు పెట్టి కూటమి ప్రభుత్వం పరువు ప్రతిష్టను దెబ్బతీసి విభిన్న వర్గాల గ్రూపుల మధ్య విద్వేషాలు, కొన్ని విష ప్రచారాలు రగిలించే విధంగా ప్రజల్లో అశాంతి, అలజడి కలిగించే శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని కుట్రపూర్వక వ్యవస్థితున్న వారిపై ఈ ఫిర్యాదును పూర్తి బాధ్యతతో రాయడానికి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసే కార్యకర్తలను కోరుతున్నాను. పైన పేర్కొన్న వ్యక్తులు మరియు సోషల్ మీడియా పేజీలపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఇదండి 53 సంవత్సరాలైన ఇచ్చిన ఫిర్యాదు. ఇది ఎక్కడ తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాదు ఇచ్చారు. ఈ ఫిర్యాదును తీసుకున్న పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. వెంకటరెడ్డి కోసం హైదరాబాద్ వచ్చారు. ఆయన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆయన తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. అయితే వెంకటరెడ్డి ఇంట్లోకి వెళ్ళిన పోలీసుల దృశ్యాలు మనం చూసాం. అయితే అంత ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఆయన రెడీగా లేడేమో, ఇంకా పడుకుండి లెగలేదేమో, చాలాసేపు పడుతుంది కాబట్టి వాళ్ళ వైఫ్ ఏం మాట్లాడింది అసలు ఒకసారి ఇది విందాం. ఇది విన్న తర్వాత వెంకటరెడ్డిని ఏ రకంగా బయటికి తీసుకొచ్చారు, తాడిపత్రి ఏ రకంగా తీసుకువెళుతున్నారని ఎక్స్క్లూజివ్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. వాళ్ళ వైఫ్ ఏం మాట్లాడిందో ఒకసారి విందాం. నలుగురు పోలీసులు ఇంటికి రావడం జరిగింది. అయితే కింద నుంచి అప్రూవల్ అడిగితే మాకు తెలియని పర్సన్స్ కాబట్టి అది అప్రూవల్ రిజెక్ట్ చేశాము. తర్వాత డైరెక్ట్ సెక్యూరిటీని ఇస్తూ నలుగురు పోలీసులు ఇంటికి వచ్చేసి కూర్చున్నారు. తర్వాత మేము మీ మీద కేసు కంప్లైంట్ వచ్చింది, సో కంప్లైంట్కి మీకు ఇన్ఫార్మ్ చేయడానికి వచ్చామని చెప్పేసి మొదట చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత రిటర్న్గా స్టేట్మెంట్ వివరణ అంతా తీసుకున్నారు. మీరు ఎక్స్లో పోస్ట్ చేశారు కదా ఒక సిఐ గురించి, అందుకని చెప్పేసి మీ మీద కంప్లైంట్ వచ్చిందని చెప్పారు. తర్వాత నోటీస్ ఇవ్వడానికి వచ్చామన్నారు. నోటీస్ ఇవ్వడానికి వచ్చామని చెప్పిన తర్వాత నాకైతే నోటీసులు చూపించలేదు, అండ్ మోరోవర్ మా హస్బెండ్కి కూడా నోటీసులు చూపించలేదు. అది హార్డ్ కాపీ చూపించలేదు, అలాగే డిజిటల్ కాపీ కానీ ఏది చూపించలేదు. చూపించకుండా వివరణ తీసుకుంటున్నామని చెప్పి స్టేట్మెంట్ రాయించుకొని సంతకం కూడా పెట్టించుకున్నారు. మళ్ళా తర్వాత లేదు మేము అరెస్ట్ చేయడానికే వచ్చాం, తీసుకొని వెళ్తున్నాం, విచారణ చేసిన తర్వాత ఇంటికి పంపిస్తాము అని చెప్పి మళ్ళీ నాతో చెప్పడం జరిగింది. అయితే నేను ఎందుకు అలా తీసుకొని వెళ్ళడము, మీకు ఇది కాదు కదా ప్రొసీజరు. ఇప్పుడు మొన్న కర్నూలుకి వెళ్ళినప్పుడు కూడా అలాగే తీసుకొని వెళ్ళారు. అది అప్పుడు 3 days టైం ఇచ్చారు, ఇలాగే నోటీసులు ఇచ్చి అని అడగడం జరిగింది. అయితే అలా అది వేరు ప్రొసీజర్, ఇది వేరు, మేము తీసుకొని వెళ్తున్నాము అని చెప్పి ఇంకొక పేరు బట్టలు కూడా తీసుకొని రండి, మీకు టైం పడుతుంది చాలా అని చెప్పేటప్పటికి నిజంగా మాకు ఇంట్లో టెన్షన్ వచ్చింది. అప్పటి వరకు కూడా నా ఫోను, మా హస్బెండ్ ఫోన్, ఇద్దరు ఫోన్లు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి సిఏ గారి దగ్గర.
సిఐ గారు చేతిలో పెట్టుకునే ఉన్నారు. తర్వాత నా ఫోన్ ఎందుకు తీసుకొని వెళ్తున్నారు, మీరు డైరెక్ట్గా మనిషిని తీసుకొని ఎలా వెళ్ళిపోతారు, నా ఫోన్ కూడా ఎలా తీసుకొని వెళ్తారు, నాకేం సంబంధం లేదు కదా ఎక్స్పోజ్తో అని అడిగితే, మీరు ఎవరికి ఇన్ఫార్మ్ చేయొద్దు, ఎవరికైనా ఇన్ఫార్మ్ చేస్తే లేకపోతే మీరు దీన్ని ఇష్యూని పెద్దది చేస్తే అందరికీ తెలియపరిస్తే దానివల్ల మీరే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనే వర్డ్ అయితే యూజ్ చేశారండి ఖచ్చితంగా. అది అది ఎలా మనుషుల్ని బెదిరించినట్టు అనిపిస్తుంది కదా, మాకు భయం వేస్తుంది కదా ఇంట్లో. తర్వాత నేను మా కజిన్కి ఫోన్ చేయడం జరిగింది. అతను కిందికి వెళ్ళేలోపు కింద ఆ వెహికల్ దగ్గర నుంచి అతన్ని దోసేసుకొని మరి పోలీసులు మా హస్బెండ్ని తీసుకొని వెళ్ళిపోయారు. నిజం చెప్పాలంటే ఇది ఇంట్లో వాళ్ళని కానీ మనుషుల్ని కానీ ఒక భయభ్రాంతులకు గురి చేసినట్టే అనిపిస్తుంది కదా చూసే వాళ్ళకి ఎవరికైనా కూడా. అది అలాగే అదే పొజిషన్లో ఆ బాధ అనుభవిస్తే అది మాకు ఎంత భయంగా ఉంటుంది. ఇంట్లో చిన్న పిల్లని పెట్టుకొని నేను ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది ఖచ్చితంగా తప్పు. ఈ పోలీసులు దౌర్జన్యంగానే చూడాల్సి వస్తుంది. ఇది ఇది ఆవిడ ఆవేదన. బాధపడుతుండమే కాదు, కన్నీళ్ళు కూడా కనిపిస్తున్నాయి. అంటే బయటికి ఎక్స్ప్రెస్ చేయలేం, కానీ భర్త ఒక్కసారిగా నిన్న సాయంత్రం వరకు, నిన్న రాత్రి వరకు కూడా కళ్ళ ముందు ఉన్నాయన్న ఉదయాన్నే ఎవరో పోలీసులు వచ్చి ఏం జరిగిందో తెలియకుండా, ఒక క్లారిటీ లేకుండా అని తీసుకెళ్ళిపోయేసరికి ఆటోమేటిక్గా మహిళలు అన్న తర్వాత ఎమోషనల్ అవుతారు. అయితే కారుమూరి వెంకటరెడ్డి అరెస్టు అక్రమం అని పోలీసుల తీరుపై ఆవిడ భార్య ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం. 4 పోలీసులు వచ్చి భయభ్రాంతులకు గురి చేశారు. సీఐ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి కేసులో వివరణ తీసుకుంటామని చెప్పి ఇంట్లోకి ప్రవేశించి మాకు ముందస్తు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు, మాట మార్చి పేపర్స్పై సంతకాలు చేయించారు. కొద్దిసేపటికి అరెస్టు చేస్తున్నామని చెప్పారు. మేమంతా షాక్కు గురయ్యాం. నాది నా భర్త వెంకటరెడ్డి సెల్ ఫోన్స్ లాగేసుకున్నారు. ఎవరికీ ఫోన్ చేయొద్దని బెదిరించారు. కనీసం మర్యాద ఇవ్వకుండా పోలీసులు ప్రవర్తించారు. 5 నిమిషాల్లోనే వెంకటరెడ్డిని అరెస్టు చేసి తీసుకువెళ్లారు. తాడిపత్రికి తీసుకువెళ్తున్నామని చెప్పారు. కానీ పోలీసులు విజయవాడ తరలిస్తున్నట్లుగా సమాచారం. ఇదో ట్విస్ట్. అసలు తాడిపత్రిలో కేసు నమోదైంది, తాడిపత్రి తీసుకొస్తున్నారని చెప్పి విజయవాడ ఎందుకు తీసుకువెళ్తున్నారు? అంటే అరెస్ట్ చేయబోతున్నారా, రిమాండ్కి పంపిస్తున్నారా, అక్కడ ఏం జరగబోతున్నది? ఇవన్నీ కూడా కాస్త ఆందోళన కలిగించే అంశాలే. అయితే 5 నిమిషాల్లోనే ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. తాడిపత్రికి అని చెప్పి విజయవాడ తరలిస్తున్నారని. ఇక పోలీసుల వ్యవహారం చూస్తుంటే మాకు చాలా భయంగా ఉంది. గతంలోనూ ఇదే విధంగా అరెస్ట్ చేసి కర్నూలుకి తీసుకెళ్లారు. అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ పిఎస్లో ఈ ఎఫ్ఐఆర్ నమోదైందని చెప్పినట్టు 352, 353/1, 2, 196/1 సెక్షన్ల కింద కేసును కూడా నమోదు చేశారండి. ఇందాక మనం చూసాం వాళ్ళు ఇంట్లోకి వెళ్ళడం పోలీసులు. మరి బయటకు వచ్చినప్పుడు వెంకటరెడ్డిని ఈ రకంగా తీసుకొస్తున్నారు. ఒకసారి ఎక్స్క్లూజివ్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి వీడియో చూడండి. ఇది లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటకు వచ్చారు. ఇదిగో వెంకటరెడ్డి మన విజువల్ రూపంలో చూడొచ్చు ఇక్కడ ఎక్స్క్లూజివ్గా. తన చేతిలో ఏదో బ్యాగ్ కూడా, అంటే ఓకే, ఒక జత బట్టలు ఏవో పట్టుకోమని చెప్పారు కదా, అవి కానీ తీసుకున్నట్టున్నారు. వాళ్ళ వైఫ్ తోటి ఏదో మాట్లాడే ప్రయత్నం అయితే అతను చేస్తున్నాడు. అక్కడి నుంచి ఆయన్ని మూవ్ చేశారు. వాళ్ళ వైఫ్ చూడండి ఇక్కడ ఆవిడ కన్నీటి పర్యంతం అవుతుంది, చాలా ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇదిగో ఎక్స్క్లూజివ్గా